ఓం నమ శివాయ. కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఈ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటియే కాక మరణాంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవనీత పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపాదుపాదులు చెయ్యకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుతురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను, సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. ఈ భరతఖండమందులే దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహావిద్వాంసు తపస్సాలి సత్యవాక పరిపాలకుడు అవు తత్వనిష్ఠుడైన బ్రాహ్మణుడకు ఉండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణులకు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరను. ఆ తీర్థ సమయమున ఒక వటవృక్షంపై భయంకర ముఖములతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టములైన కోరములతోనూ